హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు హ్యాచింగ్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే మన కథలో హీరోయిన్ వాళ్ళ ఇంట్లోకి ఒక కాకి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఆ కాకిని హీరోయిన్ వాళ్ళ అమ్మ చంపేస్తుంది. ఆ తర్వాత ఆ కుటుంబానికి ఏమైంది అనేది ఈ సినిమా కథ. సినిమా చాలా బాగుంటుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక ఫ్యామిలీని చూపిస్తారు. భార్య భర్త ఇద్దరు పిల్లలు అనమాట. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆ అమ్మాయి మన కథలో హీరోయిన్. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ డైలీ లైఫ్ లో ఏం జరుగుతుందని చెప్పేసి వీడియో రికార్డ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సమయంలో విండోకి ఒక కాకి వచ్చి గుద్దుకుంటుంది. దాంతో సౌండ్ వస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ వెళ్లి ఆ విండో కొంచెం ఓపెన్ చేస్తుంది. ఆ గ్యాప్ లోంచి ఆ కాకి లోపలికి వచ్చేసి ఇంట్లో ఉన్న సామాన్లన్నింటినీ పగలగొడుతుంది. ఆ తర్వాత వెళ్లి హీరోయిన్ ఆ కాకిని పట్టుకుంటుంది. బట్ ఆ కాకిని ఒక క్లాత్ లో కప్పేసి హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఆ కాకి ఇస్తుంది. కాకపోతే వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే ఆ కాకి మెడ విరిచేసి చంపేస్తుంది. తీసుకెళ్లి బయటపడేయని చెప్పడంతో హీరోయిన్ బాధపడుకుంటూ వచ్చి ఆ కాకిని బయటపడేస్తుంది. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్తున్నప్పుడు పక్కింట్లో ఉన్న ఒక అమ్మాయి తన కుక్క పిల్లతో ఆడుకుంటూ ఉంటుంది. అది చూసిన హీరోయిన్ ఆ కుక్క పిల్ల దగ్గరికి వెళ్తే ఆ కుక్క పిల్ల హీరోయిన్ ని కరవబోతుంది. దాంతో ఆ పక్కింటి అమ్మాయి సారీ చెప్పి ఈ కుక్క ఎవరితో ఇలా బిహేవ్ చేయదని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ ప్రశాంతంగా పడుకుంటుంది. కానీ దూరంగా ఉన్న అడవిలోంచి కాకి అరిచిన సౌండ్ వస్తుంది అనమాట. హీరోయిన్ కి డౌట్ వచ్చేసి డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో కాకి ఉండదు అనమాట. దాంతో హీరోయిన్ డౌట్ వచ్చేసి ఫారెస్ట్ లోకి వెళ్తుంది. వెళ్లి చూస్తే అక్కడ కాకి కొన ఊపురుతుంటుంది అనమాట. బేసికల్ గా కాకి చనిపోలేదు. సో ఈ కాకిని బతికించలేము అలా అని చెప్పేసి ఇలాగే వదిలేలేమని చెప్పేసి హీరోయిన్ ని పక్కన ఒక రాయి తీసుకొని అతి దారుణంగా ఆ కాకిని చంపేస్తుంది. కానీ హీరోయిన్ కి తర్వాత తెలిసేది ఏంటంటే ఆ కాకి పక్కనే ఒక గుడ్డు ఉంటుంది అనమాట. కాకి గుడ్డు. ఎలాగో దాన్ని కాపాడలేకపోయి కనీసం దీన్నైనా కాపాడదు అని చెప్పేసి హీరోయిన్ ఆ గుడ్డు తీసుకెళ్లి తనకి ఇష్టమైన టెడ్డీ బేర్ కింద పెట్టుకొని పడుకుంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ జిమ్నాస్టిక్ ప్రాక్టీస్ కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత తాను సరిగా పర్ఫామ్ చేయలేకపోతుంది. దాంతో అక్కడున్న కోచ్ ఏమంటుందంటే నువ్వు ఇలాగే పర్ఫామ్ చేస్తే నేషనల్ కి వెళ్ళడం చాలా కష్టం అవుతుందో చూసుకో అని చెప్పడంతో హీరోయిన్ కి తెలియని భయం ఏర్పడుతుంది. ఆ తర్వాత అలాగే జాగింగ్ చేసుకుంటూ ఇంటికి వస్తుంది. బట్ ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఆ ఇంట్లో పనిచేసే అతనితో కొంచెం క్లోజ్ గా ఉంటుంది. దాంతో అది చూసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ కూడా అలర్ట్ అవుతుంది. ఆ రోజు సాయంత్రం హీరోయిన్ వాళ్ళ అమ్మ తన దగ్గరకు వచ్చి తనకు డ్రెస్ గిఫ్ట్ గా ఇచ్చి ఈ డ్రెస్ నీకు చాలా బాగుంటుంది. అంతేకాకుండా నువ్వు పొద్దున్న చూసావు కదా తను నా ఫ్రెండ్, అంతకు మించి ఏమీ లేదు, ఈ విషయం మీ నాన్నతో చెప్పొద్దని చెప్పేసి ఇంకా ముఖ్యంగా ఒక 2 రోజులు నేను ఊరు వెళ్తున్నాను బాగా ఎంజాయ్ చేయను అని చెప్పేసి వాళ్ళమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా 2 రోజులు గడిచిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఊరు నుంచి తిరిగి వస్తుంది. కట్ చేస్తే మరోవైపు హీరోయిన్ దాచిపెట్టుకున్న ఆ కాకి గుడ్డు ఉంది కదా అది మామూలు సైజు కన్నా చాలా పెద్ద సైజ్ అయిపోతుంది. దాంతో అది చూసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. సర్లే అని చెప్పేసి ఆ గుడ్డుని టెడ్డీ బేర్ లోపల దాచిపెడుతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ మళ్ళీ ట్రైనింగ్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత హీరోయిన్ యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ సరిగా పర్ఫామ్ చేయలేకపోతుంది. అంతేకాకుండా అక్కడ వాళ్ళ అమ్మ కూడా ఉంటుంది. కాకపోతే ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంది కదా రీటా అనే అమ్మాయి. ఆ అమ్మాయి చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా అభినందిస్తుంది. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయాక హీరోయిన్ వాళ్ళ అమ్మ దగ్గరుండి తనని జిమ్నాస్టిక్స్ చేయమంటుంది. దాంతో హీరోయిన్ ఎంతగానో ఇబ్బంది పడుతుంది. కానీ ఒకనొక సందర్భంలో కరెక్ట్ పొజిషన్ లో ల్యాండ్ అవుతుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ తనని అప్రిషియేట్ చేస్తుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మ కూడా ఒకప్పుడు జిమ్నాస్టిక్స్ చేసేది. అందుకనే తన కూతురికి ట్రైనింగ్ ఇస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తనతో క్యాజువల్ గా మాట్లాడుతున్నప్పుడు హీరోయిన్ దగ్గర ఒక బాంబు పేలుస్తుంది. అదేంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ ఇంట్లో పనిచేసే అతనితో కొంచెం క్లోజ్ గా ఉంటుంది కదా తను తనని లవ్ చేస్తున్నాడని, అంతేకాకుండా తనకి కూడా ఆ పనివాడిని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందని చెప్పడంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఆ తర్వాత తిరిగి తన రూమ్ కి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఆ గుడ్డును పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఆ గుడ్డు మాత్రం చాలా సైజ్ అయిపోయి ఉంటుంది. అదే సమయంలో ఆ గుడ్డు పగల కొట్టుకొని లోపల నుంచి ఒక కాకి వస్తుంది. అది చూసి హీరోయిన్ భయపడిపోయి కబోర్డ్ లో దాక్కుంటుంది. ఆ కాకి మెల్లగా హీరోయిన్ దగ్గరకు వస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ నాన్న పిలుచుకుంటూ బయట డోర్ నెట్టుకుంటూ వస్తూ ఉంటాడు అనమాట. అతి గ్రహించిన ఆ కాకి విండో పగల కొట్టుకొని బయటికి వెళ్ళిపోతుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ నాన్న అడుగుతాడు ఏమైందమ్మా అద్దం పగిలిపోయింది ఏంటా సౌండ్ అని చెప్పంటంతో ఒక పెద్ద పక్షి వచ్చింది నాన్న అది అద్దం పగల కొట్టుకొని బయటికి వెళ్ళిపోయింది అని చెప్పంటంతో సరే అని చెప్పేసి అంటారు. కట్ చేస్తే మరుసటి రోజు పగిలిపోయిన గ్లాస్ అంతా క్లీన్ చేస్తూ ఆ గ్లాసులకి కొంచెం బ్లడ్ ఉంటుంది అనమాట. అప్పుడు హీరోయిన్ కి డౌట్ వస్తుంది ఒకవేళ ఆ కాకి గాయమైందా అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు సాయంత్రం హీరోయిన్ ప్రశాంతంగా పడుకుంటుంది. మళ్ళీ ఆ విండో దగ్గర సౌండ్ వస్తుంది. ఏంటని చెప్పి వెళ్ళి ఓపెన్ చేసి చూస్తే అందులో నుంచి ఆ కాకి మళ్ళీ లోపలికి వచ్చేస్తుంది. ఆ కాకిని చూసి హీరోయిన్ భయపడిపోతుంది. కాకపోతే ఆ కాకి కాలకి మాత్రం గ్లాసు గుచ్చుకొని ఉంటుంది. హీరోయిన్ వెళ్లి మెల్లగా ఆ గ్లాస్ ని తీస్తుంది. ఆ తర్వాత ఆ కాకి నెత్తి మీద చేస్తుంది. దాంతో ఆ కాకి కూడా హీరోయిన్ కి ఫ్రెండ్ అయిపోతుంది. కాకపోతే ఆ కాకి కొంచెం మురికిగా ఉంటుంది. దాంతో హీరోయిన్ ఆ కాకిని బాత్రూమ్ లో తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా తనతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. నిజం చెప్పాలంటే ఆడుకుంటుంది.
కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ తమ్ముడు వచ్చేసి డోర్ కొడతాడు, నేను పాస్ పోసుకోవాలని చెప్పేసి. కానీ హీరోయిన్ ఏమంటుందంటే నేను స్నానం చేస్తున్నాను కానీ డాడీ బాత్రూమ్ లోకి వెళ్ళని చెప్పేసి తనని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఆ కాకిని తీసుకొని బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత మంచం కింద పడుకో అని చెప్పేసి తనని పడుకోబెడుతుంది. తాను మంచం పైన పడుకుంటుంది. కాకపోతే పక్కింట్లో రీటా ఉంది కదా, ఆ అమ్మాయి వాళ్ళ కుక్క మాత్రం భయంకరంగా అరుస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి సరిగా నిద్ర పట్టదు. ఇది గ్రహించిన ఆ కాకి ఏం చేస్తుందంటే పక్కింట్లో ఉన్న ఆ కుక్కని చంపి తీసుకొచ్చి హీరోయిన్ తల పక్కన పెడుతుంది. హీరోయిన్ తల తెప్పి చూపిస్తుంది అనమాట. అది చూసిన హీరోయిన్ కి భయం వేస్తుంది. ఆ తర్వాత ఇదంతా ఎందుకు చేసామని చెప్పి అడుగుతుంది. ఎందుకు చేస్తుంది, కేవలం హీరోయిన్ నిద్ర కోసం అనమాట. దాంతో హీరోయిన్ కూడా మరుసటి రోజు ఆ కాకిని తన ఇంటి పెరట్లో పూడ్చిపెడుతుంది. ఆ తర్వాత కాకితో సరదాగా ఆడుకుంటూ ఉంటుంది. ఆ మరుసటి రోజు హీరోయిన్ కాకి ఫుడ్ కొందాం అని చెప్పి షాప్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కొనుక్కొని బయటకు వస్తున్నప్పుడు అక్కడ రీటా కనిపిస్తుంది అనమాట. ఏంటి మధ్య జిమ్నాస్టిక్స్ ట్రైనింగ్ రావట్లేదని చెప్పి అంటంతో ఏం లేదు కొంచెం ఒంట్లో బాలేదని చెప్పి అంటుంది. అంతేకాకుండా ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ రీటా రోడ్డు మీద పాంప్లెట్లు అంటిస్తుంది అనమాట. అంటే కుక్క కనిపించట్లేదని చెప్పేసి పేపర్లని రోడ్డు మీద అంటిస్తూ ఉంటుంది. కానీ హీరోయిన్ మాత్రం ఆ కుక్క చనిపోయిందన్న సంగతి తెలిసినా కూడా సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. కాకపోతే ఇంటికి వచ్చేటప్పుడు అనుకోకుండా ఆ పాంప్లెట్ తీసుకొస్తుంది. అంటే పక్కింటి కుక్క మిస్ అయిపోయింది కదా, ఆ పాంప్లెట్ తీసుకొస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే నీకోసం నేను కొన్ని గిఫ్ట్లు తీసుకొచ్చానని చెప్పేసి హీరోయిన్ కి ఇస్తుంది అనమాట. కాకపోతే హీరోయిన్ తమ్ముడు కోపం వచ్చేసి అన్ని అక్కకే తెస్తావు నాకేం తేవా అని చెప్పడంతో నీకు దొరకలేదురా రోడ్డు మీద అని చెప్పేసి అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ పాంప్లెట్ చూసిన పిల్లాడు ఏం చేస్తాడంటే దాన్ని తీసుకుని పెరట్లోకి వెళ్ళి హీరోయిన్ పూడ్చిపెట్టిన ఆ కుక్క పిల్లని తీసుకొస్తాడు. బేసికల్ గా కుక్క పిల్లని హీరోయిన్ పూడ్చిపెడతాం చూస్తాడనమాట. తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి అక్కే ఈ కుక్కని చంపేసింది, తీసుకెళ్లి మన పెరట్లో దాచిపెట్టిందని చెప్పి అనడంతో హీరోయిన్ వాళ్ళ నాన్నే ఉంటాడంటే అలాంటిది ఏం కాదు, ఏదో పక్షి తనని చంపేసి ఉంటుంది, తాను పెరట్లో దాచిపెట్టి ఉంటుంది, అంతే జరిగిందని చెప్పి అనడంతో హీరోయిన్ వాళ్ళ తమ్ముడు కోపం వచ్చేసి తనని నెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనని నెట్టడం వల్ల తను కింద పడిపోతుంది. అలా కింద పడిపోవటం వల్ల ఆ కాకి కోపం వచ్చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ తమ్ముడు హీరోయిన్ రూమ్ ను దాటుకుని వెళ్తున్నప్పుడు ఆ రూమ్ లో కాకి తనకు కనిపిస్తుంది. ఏంటి షాడోలా కనిపిస్తుంది అని చెప్పేసి లోపలికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే మంచం కింద సౌండ్ వస్తుంది. తను మెల్లగా మంచం దగ్గరికి వెళ్ళిన తర్వాత సడన్ గా ఆ కాకి ఈ కుర్రోడి మాస్క్ ని చింపేస్తుంది. ఇదే సమయంలో కింద ఉన్న హీరోయిన్ మాత్రం ఈ సంఘటన మొత్తాన్ని తను ఫీల్ అవుతుంది అనమాట. తనకు మొత్తం తెలిసిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ పిల్లాడు ఆ గదిలోంచి బయటికి పారిపోయి వస్తాడు. ఇదే గ్యాప్ లో మన కథలో హీరోయిన్ కింద షవరింగ్ అయిపోయి సడన్ గా లెగిసి కూర్చుంటుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా రూమ్ కి వచ్చేసి ఆ కాకిని తిడుతుంది. వాడు ఎంతైనా నా తమ్ముడిని వాళ్ళ భయపెట్టొచ్చా అని చెప్పేసి అంటంతో సడన్ గా అదే సమయానికి హీరోయిన్ వాళ్ళ అమ్మ లోపలికి వస్తుంది. అసలు ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి అడిగితే ఏమీ లేదు నాతో నేను మాట్లాడుకుంటున్నానని చెప్పేసి అంటుంది. లేదు నాకు డౌట్ ఉందని చెప్పేసి మంచం కింద చూస్తే ఆ కాకి కనిపించదు. కబోర్డ్ లో సౌండ్ వస్తుంది. ఏంటి అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే అందులో హీరోయిన్ డ్రెస్ అంతా చినిగిపోయి ఉంటుంది. హీరోయిన్ వాళ్ళమ్మ తన గిఫ్ట్ గా ఇచ్చింది కదా ఆ డ్రెస్ చినిగిపోయి ఉంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళమ్మ కోపం వచ్చేసి బట్టలు కూడా సరిగ్గా చూసుకోవడం రాదు నీకు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చూస్తే ఆ కబోర్డు పైన కాకి దాక్కొని ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ కోపం వస్తుంది. సరేలే అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చి తనకి ఫుడ్ పెడుతుంది. ఆ తర్వాత కాకి కూడా తనతో మాట్లాడుతుంది. హీరోయిన్ ఆశ్చర్యపోతుంది నువ్వు మాట్లాడతావు అని చెప్పేసి. అంతేకాకుండా ఆ కాకి జుట్టు కూడా వస్తుంది అనమాట తల మీద. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం నిద్రపోయేటప్పుడు ఆ కాకి బాగా చల్లేస్తుందని చెప్పేసి హీరోయిన్ తన డ్రెస్ ని ఆ కాకి వేస్తుంది. దాంతో ఆ కాకి ఆ డ్రెస్ వేసుకుని ఇల్లంతా తిరిగేస్తా ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ తమ్ముడు ఆ కాకిని చూసి భయపడిపోతాడు అనమాట. అక్క దెయ్యంగా మరి ఇల్లంతా తిరుగుతుందని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతాడు. మరోవైపు ఆ కాకి హీరోయిన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తన మీద కూర్చొని చూస్తుంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మకి మెలుకొచ్చి చూస్తే తన చేతి నిండా బంకగా ఉంటుంది అనమాట. అది చూసిన తర్వాత ఆవిడకి డౌట్ వచ్చేస్తుంది. మొత్తానికి ఇంట్లోకి ఎవరు వచ్చారని చెప్పేసి కత్తి పట్టుకుని ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ తమ్ముడు వచ్చేసి అమ్మ మన ఇంట్లో ఒక మృగాన్ని చూశానని చెప్పేసి ఆవిడని హక్ చేసుకొని ఆ మృగం ఎవరో కాదు అక్కే అని చెప్పి అనడంతో ఆవిడ నవ్వి నువ్వు ఏదో చూసేదో అనుకున్నావు అని చెప్పేసి తనని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇల్లంతా తిరుగుతూ తనని డిస్టర్బ్ చేసింది కూడా వాళ్ళ కొడుకే అని చెప్పి అనుకొని తన చేతిలో ఉన్న కత్తిని పక్కన పడేస్తుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ యాజ్ ఇట్ ఈస్ గా జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత సరిగా పర్ఫామ్ చేయలేకపోతుంది. కానీ ఇంటి పక్కన ఉన్న రీటా మాత్రం చాలా అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని పొగిడి సరే ఇంటికి వెళ్తున్నారా అని చెప్పేసి తన కూతురుని తీసుకెళ్తుంది. కాకపోతే రీటా ఏమో తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. హీరోయిన్ మాత్రం కారులో వాళ్ళ అమ్మతో కలిసి ముందు వెళ్తూ ఉంటుంది. అలా వెళ్లేటప్పుడు సడన్ గా హీరోయిన్ కి తెలియని ఫీలింగ్ వస్తుంది. అదే సమయంలో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న రీటా దగ్గరికి హీరోయిన్ పెంచుతున్న ఆ కాకి వచ్చేస్తుంది. సో బేసికల్ గా కాకి మెల్లగా మనిషిలా మారిపోతుంటుంది కదా, తాను వచ్చేసి రీటా మీద అటాక్ చేస్తుంది. అలా అటాక్ చేసిన తర్వాత హీరోయిన్ కారులో ఉండి ఆ అటాక్ ని ఫీల్ అవుతుంది. తాను పెద్దగా అరుస్తుంది. అలా అరవడంతో హీరోయిన్ వాళ్ళమ్మ ఏమైందమ్మా అని చెప్పి అడిగితే ఏమీ లేదని చెప్పేసి అంటుంది. దాంతో వాళ్ళిద్దరు తిరిగి ఇంటికి వచ్చేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే హీరోయిన్ తీసుకుని తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది అనమాట. తన బాయ్ ఫ్రెండ్ పేరు టెరో అనమాట.
అనమాట. ఆ టెరోకి ఆల్రెడీ ఒక బాబు ఉంటాడు. దాంతో హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఆల్రెడీ పెళ్ళై పిల్లాడున్నా అని పెరిపించింది ఆ మామ అని చెప్పేసి ఇంకా చేసేది ఏం లేక వాడింట్లో ఉండాలని చెప్పేసి తాను ఒక గదిలో పడుకుంటుంది. అదే సమయానికి అక్కడికి ఆ కాకి వస్తుంది. ఆ కాకి పూర్తిగా మనిషిగా మారిపోతుంది అనమాట. ఇక మీద దాన్ని మనం మృగం అని పిలుచుకుందాము. ఆ మృగం వచ్చేసి హీరోయిన్ దగ్గర రావటం వల్ల హీరోయిన్ కూడా చూసి ఆశ్చర్యపోతుంది. సరే నువ్వన్నా నాకు తోడును అని చెప్పేసి తనని పక్కన పడుకోబెట్టుకుంటుంది. ఇక్కడ చేస్తే మరుసటి రోజు ఉదయం అందరు కలిసి టిఫిన్ చేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మకి సడన్ గా ఒక ఫోన్ వస్తుంది అనమాట. అలా ఫోన్ రావటాన్ని చూసి హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఏంటని చూస్తే రీటా మీద ఈ మృగం అటాక్ చేసింది కదా, తాను హాస్పిటల్ ఉందని తెలిసి హీరోయిన్ డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్ళి తనని పలకరిద్దామని చెప్పి చూస్తుంది. కాకపోతే ఆ రీటా ఏమంటుందంటే ఎందుకు నువ్వు నా మీద అటాక్ చేసావు అని చెప్పేసి తన మీద రివర్స్ అయిపోతుంది. దాంతో హీరోయిన్ చూసి భయపడిపోతుంది. ఎందుకంటే తనకి చెయ్యి కట్ అయిపోయి ఉంటుంది, ఒళ్ళంతా గాయాలు ఉంటాయి. దాంతో తాను భయం వేసి అక్కడి నుంచి పారిపోయి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికంటే ఆ టెరో వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మ ఇంకా అక్కడే ఉంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే అక్కడే ఉన్న మృగంతో మాట్లాడుతుంది. నువ్వెందుకు తన మీద అటాక్ చేసావు అని చెప్పేసి హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. కానీ మృగం వచ్చేసి హీరోయిన్ ఓదారుస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ అక్కడే నిద్రపోతుంది. కొంత సమయానికి మృగం వచ్చి కూర్చుంటుంది అనమాట పక్కన. ఆ మృగాన్ని చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ మృగం ఆల్మోస్ట్ హీరోయిన్ లాగా ఉంటుంది. ఒక పూర్తి స్థాయి అమ్మాయిగా మారిపోయింది. ఇక్కడ చేస్తే మరుసటి రోజు టీరో ఉన్నాడు కదా, తానేంటంటే హీరోయిన్ తో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు. తను చాలా మంచోడు అనమాట. హీరోయిన్ ని చాలా మోటివేట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. గెలుపోవటం అనేది సహజం, నీకు జిమ్నాస్టిక్స్ అంటే ఇష్టం కదా, నువ్వు దాని మీద కంటిన్యూ అయిపోని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా ఎంతో ఆనందపడుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఎవరో పిలుస్తారనమాట. దాంతో టారో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో హీరోయిన్ కూడా లోపలికి వెళ్ళి ఆ మృగానికి ఆహారం పెడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో టారో కూడా లోపలికి వచ్చి డోర్ తీసి చూస్తే లోపల మృగం అతి భయంకరంగా తింటూ ఉంటుంది. దాన్ని చూసిన వెంటనే ఆ మృగం వచ్చి డోర్ క్లోజ్ చేసేస్తుంది. ఆ క్లోజ్ అయిన డోర్ మధ్యలో ఈ టారో చేయబడుతుంది అనమాట. ఎలాగో లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ భయపడుతూ టారో దగ్గరకు వచ్చి ఇందాక నువ్వు చూసింది మా ఫ్రెండ్, తను కొంచెం మొరటుగా ఉంటుంది, ఏమనుకోద్దని చెప్పి అంటంతో టారో ఏమంటాడంటే సరే అదంతా పక్కన పెట్టు, ముందు నువ్వు రిహార్సల్ చేయి, ఎందుకంటే రేపే ప్రోగ్రామ్ అని చెప్పి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చేసి తనను జిమ్నాస్టిక్స్ చేయమని అంటుంది. ఎందుకంటే మరికొన్ని గంటల్లో కాంపిటీషన్ అనమాట. ఆ తర్వాత తాను కూడా చేస్తుంది. అలా చేసేటప్పుడు ఆ మృగం పైనుంచి చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చేసి హీరోయిన్ ని కార్ ఎక్కించుకొని టోర్నమెంట్ కి తీసుకెళ్తూ ఉంటుంది. అలా వెళ్లేటప్పుడు హీరోయిన్ కి భయం వేస్తుంది. ఎందుకంటే ఇంట్లో టారో, ఆ తర్వాత టారో కొడుకున్నాడు కదా, అంతేకాకుండా ఆ మృగం కూడా ఇంట్లో ఉంది. మొత్తానికి ఏదో ఒకటి చేసిద్దని చెప్పేసి హీరోయిన్ భయంగా టోర్నమెంట్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత పర్ఫామ్ కూడా చేస్తుంది అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఇంట్లో ఉన్న మృగం ఏం చేస్తుందంటే టారో వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్తుంది. అది కూడా ఒక గొడ్డలు పట్టుకొని తనని చంపడానికి వెళ్తూ ఉంటుంది. బట్ పర్ఫామ్ చేస్తున్న హీరోయిన్ కి ఇదంతా అర్థం అవుతుంది. తానేంటంటే పోటీలో పైకి ఎగిరిన తర్వాత కావాలని కింద పడిపోతుంది. దాని కారణంగా చేతికి దెబ్బ తగులుతుంది. ఇదే టైంలో ఇంట్లో ఉన్న మృగానికి కూడా చేతికి ఆ ఫీలింగ్ వచ్చేసి గొడ్డలి పక్కన విసిరేస్తుంది. దాంతో ఈ సౌండ్ వినే టెరో పైకి వచ్చి చూస్తే తన పిల్లాన్ని చంపడానికి ఈ మృగం ట్రై చేస్తూ ఉంటుంది. కాకపోతే టెరోని చూసిన తర్వాత ఆ మృగం అక్కడి నుంచి పారిపోతుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ కింద పడిపోయి చేతికి గాయమైంది కదా, అందుకని తన టోర్నమెంట్ ఆడలేదని చెప్పేసి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. బట్ ఇంటికి వచ్చిన తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మతో టెరో మాత్రం చాలా రూట్ గా మాట్లాడతాడు. మీ అమ్మాయి మా ఇంటికి వచ్చి మా అబ్బాయిని చంపాలనుకుందని చెప్పి అంటంతో ఏం మాట్లాడుతున్నావు, మీ ఎదురు టోర్నమెంట్ కి వెళ్ళాం కదా అని చెప్పి అంటంతో లేదు నేను చూశాను, మీ అమ్మాయి బాడీలో ఏదో తేడా ఉందని చెప్పేసి అర్జెంట్ గా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అంటంతో తనని బతిలాడటానికి లోపలికి వెళ్తుంది. బట్ వెళ్ళిన తర్వాత సాయంత్రం దాకా బతిలాడి వాడితో బ్రేకప్ చేసుకుని ఇంటికి వస్తుంది. బట్ బయటకు వచ్చిన తర్వాత కోపంతో తల తీసుకెళ్లి స్టీరింగ్ కొట్టేసుకుంటుంది. తను ఒక సైకోలా బిహేవ్ చేస్తుంటుంది అనమాట. కానీ హీరోయిన్ బాధపడుతుంది, తన వల్లే వాళ్ళ అమ్మ ఎంత ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత ఆ మృగం విండో దగ్గరకు వచ్చి హీరోయిన్ ని పిలుస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కోపం వచ్చేసి అసలు ఎందుకు వచ్చి ఎక్కడికి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి తనని నెట్టేస్తుంది. దాంతో ఆ మృగం పైనుంచి కింద పడిపోతుంది. కాకపోతే కింద ఉన్న హీరోయిన్ వాళ్ళ నాన్న ఏమనుకుంటాడంటే తన కూతురే పైనుంచి కింద పడిపోయిందని చెప్పేసి అనుకొని ఏమైందమ్మా అక్కడి నుంచి కింద పడ్డా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కాకపోతే ఆ మృగం మాత్రం సైలెంట్ గా ఉంటుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ వెళ్ళి వాళ్ళ అమ్మకి సారీ చెప్తుంది. ఎందుకంటే తన వల్లే తన బాయ్ ఫ్రెండ్ తిట్టాడని చెప్పేసి. కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే నీ దగ్గర బాగా బ్యాట్స్మెన్ వస్తుంది కానీ వెళ్ళి స్నానం చేయమ్మా అని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వెళ్ళి స్నానం చేస్తుంది. మరోవైపు కింద ఉన్న మృగం పైకి వచ్చి కబోర్డ్ లో దాక్కుంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ వాళ్ళ అమ్మ వచ్చేసి నేను స్నానం చేయమన్నాను కదా, వాసన వస్తుందని చెప్పే కదా, ఎందుకు వెళ్ళలేదని చెప్పేసి రా అని చెప్పేసి బయటికి పిలిచి తనకి తల దువ్వుతూ ఉంటుంది అనమాట. అలా దువ్వేటప్పుడు తలంతా బాగా చిక్కుబడిపోయి ఉంటుంది. సరే అని చెప్పేసి కొంచెం గట్టిగా దువ్వుతుంది. దాంతో ఆ దయ్యం బాగా హట్ అయిపోయి వాళ్ళ అమ్మ మీద అటాక్ చేస్తుంది. కరెక్ట్ గా అదే సమయానికి హీరోయిన్ లోపలికి వస్తుంది. హీరోయిన్ వాళ్ళ నాన్న కూడా వస్తాడనమాట. అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది హీరోయిన్ లాగే ఆ క్రియేచర్ ఉందని చెప్పేసి. ఆ తర్వాత వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతారు. బట్ వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే నిన్ను రావద్దని చెప్పానా, ఎందుకు వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పడంతో ఆ మృగం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మకి జరిగింది మొత్తం చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ ఏమంటుందంటే సరే జరిగింది ఏదో జరిగిపోయింది, ఇద్దరం కలిసి
దాన్ని చంపేద్దాం అని చెప్పేసి కత్తి పట్టుకుని వెళ్తున్నప్పుడు సడన్ గా ఆ మృగం చాట్ నుంచి హీరోయిన్ వాళ్ళ అమ్మ మీద అటాక్ చేస్తుంది. కానీ ఆవిడ ఏం చేస్తుందంటే కత్తి తీసుకొని ఆ మృగం కాలు మీద పొడి చేస్తుంది. బట్ ఆ పెయిన్ మొత్తాన్ని హీరోయిన్ అనుభవిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ పెయిన్ ని హీరోయిన్ కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మ కత్తి తీసుకొని ఆ మృగాన్ని చంపడానికి వెళ్తూ ఉంటుంది. సడన్ గా హీరోయిన్ అడ్డుపడుతుంది. దాంతో ఆ కత్తి కాస్త హీరోయిన్ గుచ్చుకుంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తాను వెళ్లి ఆ మృగం మీద పడుతుంది. అలా హీరోయిన్ బ్లడ్ ఏంటంటే ఆ మృగం నోట్లో పట్టడం వల్ల తనకి మెల్లగా ప్రాణం వస్తూ ఉంటుంది. మరోవైపు హీరోయిన్ ప్రాణాలు కోల్పోతూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ పూర్తిగా చనిపోతుంది. ఈ మృగం మాత్రం మొత్తం క్యూర్ అయిపోయి లేచి నుంచుంటుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అసలు ఆ కాకి ఏంటి, చనిపోవటం ఏంటి, గుడ్డు ఏంటి, ఆ గుడ్డులోంచి ఒక దెయ్యం బయటికి రావడం ఏంటి అని చెప్పేసి మీ అందరికీ డౌట్ ఉండొచ్చు. కాకపోతే ఈ సినిమా కేవలం పార్ట్ 1 పార్ట్ 2 కూడా ఉందంట. అసలు ఈ కాకి ఇలా అవడానికి కారణం ఏంటి, లేకపోతే ఈ కాకి ఒంట్లో నిజంగానే దెయ్యం ఉందా? అలా దెయ్యం ఉంటే ఇప్పుడు హీరోయిన్ బ్లడ్ వల్ల ఆ మృగం మళ్ళీ బతికింది కదా, దాన్ని బేస్ చేసుకుని పార్ట్ 2 ప్లాన్ చేయొచ్చు. అదండి సంగతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీరు ఎలాంటి సినిమాలు మన ఛానల్లో చూడాలనుకుంటున్నారో వాటిని కొంచెం కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.